to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is అంటే ప్రత్యేకమైన సందర్భం కాదు కానీ అక్కడ చూసావా, బ్యాగ్లో చూసుకో, ఇలాంటి వెతికే సందర్భంలో మనం ఉపయోగించే వాక్యాలన్నీ కూడా ఒక 20 వరకు ఉన్నవి. చూద్దాం వాటిని. ఓకే, చూడండి. వెతికే సందర్భంలో ఉపయోగించే వాక్యాలు. సర్చింగ్ సిచ్యువేషన్స్ ఇన్ ఇంగ్లీష్. అక్కడ చూసావా అనడానికి ఏమంటాం? ఏదన్నా టై కనబడట్లేదు అనుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. డిడ్ యూ చెక్ దేర్? అక్కడ చూసావా, ఇక్కడ చూసావా అంటాం. బ్యాగ్లో చూసుకో, చెక్ ఇన్ యువర్ బ్యాగ్. టేబుల్ పై ఉండొచ్చు, ఇట్ మైట్ బి ఆన్ ద టేబుల్. డ్రావర్ తెరిచి చూడు, ఓపెన్ ద డ్రావర్ అండ్ సీ. పుస్తకాల మధ్య ఉండొచ్చు అంటే ఏమంటాం? ఇట్ మే బి బిట్వీన్ ద బుక్స్. ఓకే, ఇట్ మే బి ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ బుక్స్. కుర్చీ కింద చూడు, లుక్ అండర్ ద చైర్. నీ జేబులో చూసుకున్నావా? డిడ్ యూ చెక్ యువర్ పాకెట్? ఓకే, నీ గదిలో చూసుకో, లుక్ ఇన్ యువర్ రూమ్. అండ్ ఇంకొకసారి బాగా చూడు, మనం ఇది అంటాం. ఇంకొకసారి మళ్ళీ చెక్ చేయి బ్యాగ్లో. లుక్ కేర్ఫుల్లీ వన్స్ మోర్. నిన్న ఎక్కడ పెట్టావో గుర్తు చేసుకో. ట్రై టు రిమెంబర్ వేర్ యూ కెప్ట్ ఇట్ ఎస్టర్డే. అంతే, ఈ మాట అంటాం. మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పెట్టావో గుర్తు చేసుకో. ట్రై టు రిమెంబర్ వేర్ యూ కెప్ట్ ఇట్ ఎస్టర్డే. ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఇట్ మస్ట్ బి సమ్వేర్ అరౌండ్ హియర్. నిన్న అంతకుముందు మనం చెప్పుకున్న వీడియో ఇది. నెమ్మదిగా వెతుకు, దొరుకుతుంది. కాస్త నిదానంగా వెతుకు, దొరుకుతుంది అంటాం కదా అని అంటాం. ఖచ్చితంగా అంటాం. సెర్చ్ స్లోలీ యూ విల్ ఫైండ్ ఇట్. స్లోగా వెతుకు, నిదానంగా, ఖచ్చితంగా దొరుకుతుంది. దుప్పటి కింద చూసావా? డిడ్ యూ చెక్ అండర్ ద బ్లాంకెట్? టేబుల్ మీదే ఉంటుంది. ఓకే, చూడండి. బల్ల మీద ఉండి ఉంటుంది. బల్ల మీద ఉండి ఉంటుంది, ఒకసారి చూడు. ఇట్ మస్ట్ బి ఆన్ ద టేబుల్. లేదు, ఇంకొక వాక్యం. ఇంకా ఎక్కడెక్కడ వెతికావు? వేర్ ఎల్స్ డిడ్ యూ సర్చ్? ఇంకెక్కడెక్కడ వెతికావు చూడు. సోఫా వెనక చూసావా? డిడ్ యూ లుక్ బిహైండ్ ద సోఫా? నిన్న వేసుకున్న బట్టల్లో ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఇన్ ద క్లోత్స్ యూ వోర్ ఎస్టర్డే. ఇట్ మైట్ బి ఇన్ ద క్లోత్స్ యూ వోర్ ఎస్టర్డే. నిన్న వేసుకున్న బట్టల్లో ఉండొచ్చు. నెక్స్ట్, కిచెన్లో ఒకసారి చూడు. చెక్ ఇన్ ద కిచెన్ వన్స్. తొందరగా వెతుకు, ఆలస్యం అవుతుంది. తొందరగా వెతుకు, ఆలస్యం అవుతుంది. వెతికేటప్పుడు ఈ మాట కూడా అంటాం కదా మనం. తొందరగా వెతుకు, ఆలస్యం అవుతుంది. సెర్చ్ క్విక్లీ, వీఆర్ గెటింగ్ లేట్. ఓకే, లాస్ట్ వన్. దొరికిందా? ఓకేనా, వెతికేటప్పుడు ఏమంటాం? దొరికిందా, దొరికిందా. ఇది 100 సార్లు అడుగుతాం. డిడ్ యూ ఫైండ్ ఇట్? ఓకే, దొరికిందా అనాలంటే ఇదే ఒకటే మార్గం. డిడ్ యూ ఫైండ్ ఇట్? ఓకే, దొరికిందా. ఇవి ప్రతిరోజు మనం వాడాల్సినవి, కంపల్సరీగా మనం ఉపయోగించాల్సిన పదాలు. మరి ఇవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనకు తెలియకపోతే మన స్పోకెన్ ఇంగ్లీష్ ఆగిపోయినట్టే. దట్స్ వై ఐ సజెస్ట్ యూ దట్ to choose 1 or 2 sentences among all these and do practice well. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.